హాయ్ అండి. నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు ధవళేశ్వరం బ్యారేజ్ ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు అనేది కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలానే వీటితో పాటుగా ఇంకొన్ని విషయాలు మీకు నేను చూపిస్తానండి. ముందుగా మనం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. సో వాటర్ చూసారా, ఇంకా లాక్స్ అనేది రిలీజ్ చేయలేదు. కాకపోతే ఆ పైనుంచి వాటర్ వచ్చేస్తున్నాయండి. సో మీకు క్లియర్గా తెలుస్తుందని అలా దగ్గర నుంచి తీసాను నేను. చూసారు కదా. సో ధవళేశ్వరం బ్యారేజ్ అండి. ఇది పాత బ్యారేజ్ అనమాట. బ్రిటిష్ ఇంజనీర్ సార్ ఆర్థర్ థామస్ కాటన్ గారు దీన్ని నిర్మించారండి. ప్రారంభం వచ్చి 1847లో పనులు స్టార్ట్ చేశారు. 1852 నాటికి పూర్తయిందండి. ఇది పాత ఆనకట్టండి. ఇది కొంచెం బలహీన పడటంతో కొత్త బ్యారేజ్ని 1917లో స్టార్ట్ చేసి 1982కి పూర్తి చేశారండి. దీనికి సార్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అని పేరు కూడా పెట్టారు. ఈ బ్యారేజ్ తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం, పశ్చిమ గోదావరి జిల్లా విద్యేశ్వరం మధ్య గోదావరి నదిపై ఉందండి. ఈ చారిత్రక ప్రాజెక్టును ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ ICID ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా గుర్తించింది. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలండి. ఆ ప్లేస్ బ్లాక్గా కనిపిస్తుంది చూసారా. సో అదే ప్లేస్లో June 13, 2015లో ఈ బ్యారేజ్ దగ్గర ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యిందండి. తిరుపతి యాత్ర ముగించుకొని వైజాగ్ వెళ్తున్న వాళ్ళు తుఫాన్ వ్యాన్ ఈ బ్యారేజ్లో గోడను ఢీకొట్టి గోదావరి నదిలోకి పడిపోయిందంటండి. ఈ దుర్ఘటనలో దాదాపుగా 22 మంది మృతి చెందారంట. 6 పిల్లలు, 9 మంది మహిళలతో సహా 22 మంది ఉన్నారంటండి. ఇటువంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు మనం చూసిన బ్యారేజ్కి ఇది ఆపోజిట్లో ఉంటుంది. అంటే గోదావరి నుంచి చిన్న పాయలా ఉంది, చూసారు కదా. సో వాతావరణం చాలా బాగుంది కదండి. పచ్చడి చెట్ల మధ్య గోదావరి అమ్మ. సో ఇక్కడి నుంచి మళ్ళీ మేము కొంచెం ఫ్రంట్కి వచ్చాము. ధవళేశ్వరం బ్యారేజ్ని సార్ ఆర్థర్ కాటన్ నిర్మించారండి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది కొత్తగా కట్టిన ఆనకట్ట అండి. సో మా పాప చూసారా, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సో చూసారండి, వాటర్ అనేది ఇంకా లాక్స్ అనేవి రిలీజ్ చేయలేదు. బట్ కాకపోతే వాటర్ అనేది ఎక్కువగానే ఉంది. కానీ నాకు విషయం అర్థం కాలేదు. అక్కడ మిడిల్లో ఉన్న వ్యక్తి చూసారా, వాటర్లో ఎలా ఉన్నారో నాకైతే చాలా భయమేసింది. బట్ నేను చాలాసేపు చూశాను, ఆ పర్సన్ అలాగే ఉన్నారండి. వాటర్ ఏమో ఎక్కువగా వస్తున్నాయి, బట్ ఆ పర్సన్ ఏమో కదలట్లేదు. ఏంటని చెప్పేసి అలాగే అనుకున్నాను. బట్ ఇటు సైడ్ నుంచి కూడా కొంతమంది వెళ్తూ ఉన్నారు. ఫిషెస్ పట్టే వాళ్ళేమో అనుకున్నాను నేనైతే. సో చూసారా వాటర్ ఎంతలా ఉందో. అంటే వన్ సైడ్ ఏమో ఇసుక మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో వన్ సైడ్ మాత్రం వాటర్ ఎక్కువగానే ఉందండి. సో చూసారా ఎంతలా ఉందో వాటరు. మీకు జూమ్ చేసి చూపిస్తానండి. చూసారా ఎంత ఎక్కువగా వస్తుందో వాటరు. సముద్రంలో వచ్చే అలల్లా అనిపిస్తున్నాయి, బట్ అలా ఉన్నాయండి. సో ఫిషెస్ పట్టేవాళ్ళండి. సో మనం చాలా ఈజీ అనుకుంటాం, కానీ ఇది కూడా చాలా కష్టం అండి. బట్ ఇంత వాటర్లో వాళ్ళు అలా పడుతున్నారంటే చాలా గ్రేట్ అని అనుకోవాలి. రిస్క్ అనేది ఏ పనిలోనైనా ఉంటుందని అనిపించింది. సో మళ్ళీ ఫ్రంట్కి వెళ్తున్నామండి. సో మనం మీకు చెప్పాను కదా నా ప్రీవియస్ వీడియోలో, ఏదో కట్టడం అనేది కడుతున్నారని. బట్ ఇంకా అది అలా కొనసాగుతూ ఉంది. ఈరోజు ఆపోజిట్లో కూడా ఏదో సమ్ వర్క్ చేస్తున్నారు. బట్ మేము అడిగాము అక్కడ ఏం చేస్తున్నారని. బట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మన సీఎం గారు వస్తున్నారు త్వరలో. అందు గురించనే మొత్తం అన్నీ క్లియర్ చేస్తున్నామన్నారు. అంటే ఎప్పుడు వస్తున్నారు ఏంటనేది అయితే తెలీదు. బట్ మన సీఎం సార్ వస్తున్నారని చెప్పేసి ఇవన్నీ క్లియర్ చేస్తున్నామని చెప్పేసి అన్నారు. మళ్ళీ మనం మన ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వచ్చేసామండి. చూసారా వాటర్ ఎంత ఎక్కువగా ఉందో. ఇంకో విషయం ఏంటంటే గోదావరి వచ్చినప్పుడు గోదావరిలో ఉన్న వాటరు కలర్ మారుతుందండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. నార్మల్గా ఉన్నప్పుడు వేరే కలర్లో ఉంటుంది. గోదావరి పట్టిన తర్వాత వాటర్ అనేది బురద రంగులోకి వచ్చేస్తుందండి. అంటే కొత్త నీరు కదా, అలా కనిపిస్తూ ఉంటుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. వాటర్ ఎలివేటర్ అండి.
ఓకే అండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలానే ఇప్పుడు మీకు నేను చూపించిన ఈ బ్యారేజ్ గురించి మీ ఒపీనియన్ ఏంటో ఒక కామెంట్ రూపంలో తెలపండి. నెక్స్ట్ మనం చూడబోయేది కాటన్ ధర మ్యూజియం అండి. ఇది కూడా మీకు చూపించేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.